అసెంబ్లీలో కుల గణన సర్వేపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై హాట్ డిబేట్ జరిగింది. ఆ సర్వేకు అసలు విలువే లేదని అధికార పార్టీ విమర్శిస్తుంటే అది ముమ్మాటికి అధికార డాక్యుమెంటే అని విపక్షం వాదిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో కులగణన సర్వేపై చర్చ పొలిటికల్ హీట్ రేపింది. సర్వేపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించారు. అందులోని లెక్కలకు ప్రస్తుత సర్వే లెక్కలకు పొంతన కుదరడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్ లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్ లో ఉన్నది, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి చట్టబద్ధత లేదని, అసలు ఆ సర్వేను ఎప్పుడూ బహిర్గతం చేయలేదన్నారు. అది అధికారిక సర్వే కాదని తెలిపారు. ఆ సర్వే లెక్కలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించవద్దన్నారు. ఏ ఆధారంగా చెప్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది రికార్డు? గత ప్రభుత్వం ఆ రోజు వెదర్ దే హ్యావ్ మేడ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ చేసిండ్రా అధ్యక్ష? శాసనసభలో పెట్టిండ్రా అధ్యక్ష? ఈ రోజు శాసనసభలో పెట్టిండ్రా? దానిపైన చర్చ చేసిండ్రా? దానికి లీగాలిటీ ఏంది, దానికి శాంక్టిటీ ఏంది? దానికి శాంక్టిటీ లేదు, లీగాలిటీ లేదు. డాక్యుమెంట్ పట్టుకొని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి. ఈ అంశంపై ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. సమగ్ర కుటుంబ సర్వే ముమ్మాటికే అధికారిక డాక్యుమెంటే అని తేల్చి చెప్పారు. కేవలం 24 గంటల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టామని, దీన్ని అధికారిక వెబ్సైట్లో పెట్టామన్నారు. అధ్యక్ష, వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. అసలు ఆ సర్వేను ఎవరు నిర్వహించారు అనే వివరాలు వారి దగ్గర ఉన్నాయా అని ప్రశ్నించారు. దాన్ని అధికారిక వెబ్సైట్ లో పెట్టామో అన్న బీఆర్ఎస్ నేతల వాదన అవాస్తవమని వాదించారు. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉంది, మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా, ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు. కులగణన సర్వే అంశంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైంది. అధికార విపక్షాలు ఈ అంశంలో పరస్పర విమర్శలు చేసుకోవడంతో పాటు సవాళ్లు విసురుకున్నాయి.